హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇంట్లో డైలీ వేర్ యూజ్కి టైం సేవ్ అయ్యేవి, మనకు బాగా ఉపయోగపడేవి కొన్ని ఐటమ్స్ నేను అమెజాన్ నుండి తీసుకున్నా. అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఐటమ్ పిల్లల కోసం అండి. ఎందుకంటే ఇప్పుడు ఎలానో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలు ఎలానో రోజంతా ఇంట్లో ఉండి బోర్ అయిపోతుంటారు, మనమేమో ఎంగేజ్ చేస్తూ ఉండాలి. అందుకని నేను ఈ లిటిల్ కలరింగ్ బుక్స్ని తీసుకున్నా. ఇవి సెట్ ఆఫ్ 10 వస్తాయి. ఓపెన్ చేసి చూపిస్తా. చిన్నపిల్లలకు కలరింగ్ బుక్స్ ఇస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో మీకు తెలుసా? పిల్లలు రోజంతా మొబైల్ చూస్తూ బోర్ అవుతుంటారు కదా, ఈ సింపుల్ హ్యాబిట్ వాళ్ళ ఫ్యూచర్ ని చేంజ్ చేయగలదండి. అది ఏంటంటే ఈ కలరింగ్ బుక్స్ చిన్నగా కనిపించే యాక్టివిటీయే గానీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా యూజ్ఫుల్ అండి. క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళు కలర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఇమాజిన్ చేస్తారు కాబట్టి ఇమాజినేషన్ డెవలప్ అవుతుంది. రెండవది ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఒక డ్రాయింగ్ కంప్లీట్ చేయాలంటే పేషెన్స్ కావాలి, అది స్లోగా డెవలప్ అవుతుంది. ఇంక మూడవది హ్యాండ్ కి బ్రెయిన్ కి కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఫ్యూచర్ లో రైటింగ్ స్కిల్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే స్క్రీన్ టైం తగ్గుతుంది కదా, మొబైల్ కి బదులు హెల్దీ యాక్టివిటీ వైపు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. చిన్న హ్యాబిటే అండి, కానీ పెద్ద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఈ సమ్మర్ లో మీ పిల్లలకు కలరింగ్ బుక్స్ ని ఇంట్రడ్యూస్ చేయండి. ఇప్పటి వరకు మీరు చేయకపోయి ఉంటే మీరు ఆల్రెడీ ట్రై చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఇక్కడ నేను ఇంకొక ఐడియా షేర్ చేస్తానండి. ఇది చాలా యూజ్ఫుల్. మనం పిల్లలకి కలరింగ్ బుక్స్, కాపీ రైటింగ్, ఇంగ్లీష్ లెటర్స్, హిందీ తీసుకుంటాం కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువ కాస్ట్ పడుతున్నాయి. పిల్లలేమో 2 days కే ఖతం చేసేస్తారు. మరి ఎలా మళ్ళీ కొనాలంటే ఎక్స్పెన్సివ్ కదా. మనం వీటిని మనకి ఎన్ని కావాలంటే అన్ని, ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు రీయూజ్ చేసుకునేలా ప్రింట్అవుట్స్ తీసుకున్నాం అనుకోండి, మన పిల్లలతో హ్యాపీగా చేపించుకోవచ్చు రిపీటెడ్ గా. నెక్స్ట్ హిందీ వర్ణమాల కాపీ రైటింగ్ బుక్ తీసుకున్నా అండి. రెగ్యులర్ గా కాపీ రైటింగ్ రాపించడం వల్ల హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉంటుంది, మెమరీ అండ్ లెర్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, హ్యాండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ కూడా డెవలప్ అవుతుంది, స్పెల్లింగ్, వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, పేషెన్స్, డిసిప్లిన్ కూడా వస్తాయి కదా, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మనము పిల్లలకి చదవమని చెప్పడం, రాయమని చెప్పినా, కలరింగ్ చేయమని చెప్పినా, వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని చదవడం అది చేస్తే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే చేస్తారు. మనం చెప్పే కన్నా మనం కూడా ఏదైనా బుక్ చదువుకుంటే మనకి నాలెడ్జ్ అది పెరుగుతుంది కదా. ఇది ఫేమస్ బుక్ అండి, వర్డ్ పవర్ మేడ్ ఈజీ. దీని రైటరు నార్మన్ లెవీస్. ఇది నేను తీసుకున్నా, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. మనం ఎప్పుడు కూరగాయలు వీక్లీ ఒకసారి లేదా 10 daysకి ఒకసారి అలా తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నవి ఇలా కవర్స్లోన ఇలా పేపర్స్లోన పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, తొందరగా పాడైపోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మనకి చాలా రోజుల నుంచి స్టోర్ ఉంటాయి కదా, షాప్లో మార్ట్లలో కూడా. చూడండి, ఇవి కూడా అంత ఫ్రెష్నెస్ అంత పోతున్నాయి. ఈ కాటన్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఇవి వాషబుల్, రీయూజ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఈకో ఫ్రెండ్లీ కదా, నేచర్కి కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, మన కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అన్ని సైజుల్లో ఉన్నాయి కాబట్టి మనం క్యారెట్స్, వెజిటబుల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్లో పెడుతుంటే ఇలా మాయిశ్చర్ వెళ్ళిపోయి తొందరగా పాడైపోతాయి. దీనిలో పెడితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అందుకని మనం ఇలా కాటన్ బ్యాగ్స్లో పెట్టుకుంటే ఎయిర్ ఫ్లో మంచిగా అయ్యి వెజిటబుల్స్ చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇంతకుముందు నేను జిప్స్ను తీసుకున్నా, తొందరగా పాడయ్యాయి. దీనికి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే జిప్స్ ఏమి ఉండవు కదా, సో మనం వెజిటబుల్స్ వేసుకున్నాక ఇలా చేసుకోవడమే, చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. మనం వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేసి ఎన్నాళ్ళైనా పాడైపోకుండా కూడా ఉంటాయి. ప్లాస్టిక్ కవర్స్ బదులుగా వీటికి మనం షిఫ్ట్ అయితే ఫుడ్ వేస్ట్ తగ్గుతుంది, హెల్త్కి మంచిది, ఎన్విరాన్మెంట్కి కూడా సేఫ్ కదా, పైగా మనకు ఖర్చు కూడా తగ్గుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవి డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయి కాబట్టి మనము క్యారెట్స్, బీన్స్, బీరకాయలు, అన్ని రకాల వెజిటబుల్స్ని కూడా మంచిగా పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం ఇటువంటి బ్యాగ్స్ వాడటం వల్ల వెజిటబుల్స్ ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి, మాయిశ్చర్ కంట్రోల్ అవుతుంది, ఈకో ఫ్రెండ్లీ, మెయిన్గా రీయూజబుల్, వాష్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు, మనీ కూడా సేవ్ అవుతుంది, హైజీన్ అండ్ ఈజీ టు క్లీన్ కూడా. నెక్స్ట్ వన్ ఇది మన లేడీస్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది, నచ్చుతుంది కూడా మీకు అందరికీ. జ్యువెలరీ ఆర్గనైజరు, 3 layers వస్తాయి దీంట్లో మనకి. ఇది మంచిగా మన లేడీస్కి అందరికీ ఎలాగో జ్యువెలరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు.
సైడ్కి ఇలా లాకింగ్ సిస్టమ్ వచ్చింది, 3 లేయర్స్ ఉన్నాయి. మనం బ్లాక్ బీడ్స్, చైన్స్, ఇయర్ రింగ్స్ అట్లాంటి చిన్న చిన్న జ్యువెలరీని కూడా దీంట్లో మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల కనిపిస్తుంది. మనము మన జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ కానీ, క్లిప్స్, చైన్స్, బ్రాస్లైట్స్, బ్లాక్ బీడ్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఇలా వేసుకొని స్టోర్ చేసుకుంటే పాడైపోవు కదా, నీట్గా ఉంటాయి ఎన్నాళ్ళైనా కూడా. మనకి ఇలా హ్యాండిల్ ఉంది కదా, మనము ట్రావెలింగ్లో కూడా ఈజీగా క్యారీ చేయవచ్చు. నెక్స్ట్ రెగ్యులర్గా ప్రతిరోజు మనం కుకింగ్కి వాడతాం కదండి జీరా, పోపు పెట్టినప్పుడు దానికి మనకి డైజెషన్కి కూడా మంచిది. ఇది క్యాచ్ అనే బ్రాండ్ జీరా, నేను ఎప్పుడు దీన్నే వాడతాను. ఇది పోపులో వేసినప్పుడు కూడా మంచి అరోమా అనేది వస్తుంది. దీన్ని పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు. మనము జీరాని ఎప్పుడు ఎయిర్ టైట్ గ్లాసు లేదా స్టీల్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుంది. లేదు మా దగ్గర గ్లాసు, స్టీలు కంటైనర్స్ లేవు అనుకుంటే జీరాలో ఇలాంటి బిర్యానీ ఆకు పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే కూడా ఎక్కువ రోజుల వరకు జీరా అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా మన దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఉంది అనుకుంటే కొన్నిసార్లు దీన్ని ఒక 2-3 అవర్స్ అప్పుడప్పుడు సన్లైట్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎండ రాదు అనుకుంటే మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టి లైట్గా ఫ్రై చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో ఎయిటెడ్ కంటైనర్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కూడా దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. మనము రోజు హెల్దీగా ఉండాలని ప్రతి ఒక్కరం కూడా పప్పు అనేది వండుకుంటాం కదా, అయితే చాలామంది పాలిష్ పప్పు అనేది వండుకుంటారు. పాలిష్ పెట్టడం వల్ల మనకి విటమిన్స్, ప్రోటీన్, ఫైబరు ఏం ఉండవండి అంతగా. అందుకని ఈ ఫర్టూన్ అన్పాలిష్డ్ మూంగ్ దాల్ తీసుకున్నాను. సో మనం అన్పాలిష్డ్ దాల్ తీసుకోవడం వల్ల మనకి మినరల్స్, ప్రోటీన్స్, ఫైబరు, ఎనర్జీ అంతా కూడా బాగా అందుతుంది. మనం కూడా హెల్దీగా ఉంటాం. సో మనం కొనుక్కునే ముందే మంచి ఐటమ్స్ కొనుక్కోవాలండి. అలానే పాలిషా అన్పాలిషా అనేది చూసి చెక్ చేసుకొని కొనుక్కోండి. సోట్రూ స్ట్రోక్ క్రీమ్ 3-in-1, హైలైటరు, ప్రైమరు, మాయిశ్చరైజరు, పింక్ షేడు. దీన్ని ఏంటంటే మన ఫేసు సెలబ్రిటీస్లా గ్లో అవడానికి, అలానే మనం మేకప్ చేసుకునే ముందు కూడా దీన్ని వేసుకోవచ్చు. నేను మీకు ఒకవైపు మాత్రమే వేసి చూపిస్తా, డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఫేస్ అనేది ఎలా గ్లో అనిపిస్తుందో అనేది. అసలు మాకు మేకప్ రాదు అనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. నార్మల్గా మనం ఫేస్ క్రీమ్ ఎలా రాస్తామో అలా రాసేసుకోవడమే. డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి ఇది బెస్ట్. ఫౌండేషన్లో కూడా కలిపి వేసుకోవచ్చు అండి, దీన్ని బాగుంటుంది. నాకు మేకప్ వీడియోస్ చేయమని కూడా కామెంట్స్ చేశారు, కానీ నాకు మేకప్ అంత పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలో తెలియదండి, నాకు రాదు. అందుకే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. చూడండి, ఇటువైపుకి గ్లో అనేది మీరే గమనించవచ్చు. లైట్ పింకిష్గా గ్లో అనేది వచ్చింది కదా ఇటువైపుతో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఇటువైపు కూడా అప్లై చేసి చూపిస్తా. మీరు రెగ్యులర్గా ఎలా మేకప్ వేసుకుంటారు, అలానే మీరు మేకప్ వేసుకోవడానికి ఏం వాడతారు అనేది కామెంట్స్లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను, వాటిని కూడా ట్రై చేస్తాను. చాలామంది చాలా క్రీమ్స్ కోసం చెప్తున్నారు, ఏది యూజ్ చేయాలి, అన్నిటి కోసం ఎందుకు చెప్తున్నారని అంటున్నారండి. నేను ఏది చూపించినా కూడా అన్నీ మంచివేని, కాకపోతే అన్నీ అందరికీ సెట్ అవ్వదు కదా. మీ స్కిన్ కోసం, మీ హెయిర్ కోసం మీకు అనేది మినిమం నాలెడ్జ్ ఉండాలి. మీకు ఏది సెట్ అవుతుందో అది వాడండి. అన్నీ అందరికీ సెట్ అవ్వకపోవచ్చు, అలానే అన్నీ అందరికీ నచ్చవు కూడా కదా. నేనైతే మంచివే చూపిస్తున్నాను, మీకు నచ్చి మీకు సెట్ అయితేనే మీరు తీసుకోండి, లేదంటే మీకు నచ్చిన మీరు వాడండి. ఎప్పుడు ఒకటే రాయం కదా, నేను మార్చుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడు ఏమేమి మార్చుతున్నానో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఏం వాడుతున్నారు అక్క అని కూడా అడుగుతూ ఉంటారు. చూడండి, ఇప్పుడు ఫేస్ అనేది గ్లోగా ఉంది కదా. ఈ వీడియోలో చూపించినవన్నీ అమెజాన్లో తీసుకున్నా. ప్రైస్ తెలుసుకోవాలన్నా, మీరు ఏమైనా తీసుకోవాలన్నా కూడా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీటన్నిటిలో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.